నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాబయ్య. వర్మ మీకేంటి కర్మ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అదేంటి, తెలుగుదేశం పార్టీ నాయకుడు పాపం అమాయకుడైన వర్మ గురించి ఇలాంటి టైటిల్ ఎందుకు పెట్టారు అని చెప్పి మీకు అనిపించవచ్చు. ఎందుకని అంటే ఇదంతా ఆయన స్వయంకృత అపరాధం, మాట దురుసుతనం, అలాగే మాట పెడుసుదనం, తొందరపాటుతనం వల్ల ఆయనకి ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అని చెప్పి పొలిటికల్ వర్గాలన్నీ కూడా మాట్లాడుకుంటున్నాయి. అసలు ఇంతకీ ఆయనకి ఎదురైన పరిస్థితి ఏంటి అని చెప్పి చెప్పమనిగా మీ ఉద్దేశం ఏంటి అని అంటే, తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇప్పుడు వర్మని పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించింది. ఎందుకు తప్పించింది, ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంది, అసలు పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోబోయే ముందు ఒక్కసారి పిఠాపురం నియోజకవర్గాన్ని టచ్ చేసే ప్రయత్నం చేద్దాం. 1983 నుంచి మొన్న జరిగిన 2024 ఎన్నికల వరకు చూస్తే పిఠాపురం నియోజకవర్గ ఓటర్లు అన్ని పార్టీల్ని ఇక్కడ ఆదరించారు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ప్రజారాజ్యం పార్టీ గెలిచింది, తెలుగుదేశం పార్టీ గెలిచింది, బీజేపీ గెలిచింది, జనసేన పార్టీ కూడా తన జెండాని ఎగురవేసింది సగర్వంగా. సో ఇక్కడ ఇండిపెండెంట్లకు కూడా అవకాశం ఇచ్చారు పిఠాపురం ఓటర్లు. మనం చూసుకుంటే 2014లో ఇదే వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేసి పెండెం దొరబాబు మీద 40,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2009లో చూస్తే వంగా గీత, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసిన వంగా గీత ఆనాడు ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి వర్మని ఓడించారు కేవలం 1000 ఓట్ల తేడాతోటి. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా 2004లో ఇక్కడ గెలిచింది. ఇప్పుడు జనసేన పార్టీలోకి వచ్చారు కదా పెండెం దొరబాబు. అంతకుముందు 2014లో వైసీపీ తరఫున పోటీ చేశారు, 2019లో వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు కదా. అదే పెండెం దొరబాబు 2004లో బీజేపీ తరఫున పోటీ చేసి ఇక్కడ గెలుపొందారు. సో ఇక్కడ అన్ని రకాల పార్టీల జెండాలు ఎగిరాయి. సో అయితే ఇప్పుడు మాత్రం కుమ్ములాటలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్. ఇక్కడ 2024 ఎన్నికల గురించి మనం మాట్లాడుకోవాలి. అసలు వర్మకి ఎందుకు ఈ కర్మ పట్టింది అని అంటే అక్కడి నుంచే మొదలైంది. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ 3 కలిసి పోటీ చేయాలి కూటమిగా ఏర్పడి అని చెప్పేసి అనుకున్నాయి. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు. చీలిందంటే తెలుగుదేశం పార్టీ విడిగా పోటీ చేసి, జనసేన పార్టీ విడిగా పోటీ చేసి, భారతీయ జనతా పార్టీ విడిగా పోటీ చేసిందంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయింది అనుకోండి, మళ్ళీ వైసీపీనే అధికారంలోకి వస్తుంది. అందుకని పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒక మాట మీదకొచ్చి కలిసి పోటీ చేద్దాం, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలకుండా చూసుకుందామని చెప్పేసి కలిసి పోటీ చేసే క్రమంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు పోటీ చేయడానికి 2024 ఎన్నికల్లో. సో అయితే అక్కడ ఆల్రెడీ ఎస్విఎస్ఎన్ వర్మ పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే 2019లో ఆయన పెండెం దొరబాబు చేతిలో ఓడిపోయారు. 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొంది ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరారు. 2004లో తెలుగుదేశం పార్టీ తరఫున 2009లో తెలుగుదేశం పార్టీ తరఫునే పోటీ చేసి కేవలం 1000 ఓట్ల తేడాతోటి ఓడిపోయారు. కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీ మనిషి కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున 2024లో కూడా పిఠాపురంలోనే పోటీ చేయాలనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వచ్చి నేను ఇక్కడ పోటీ చేస్తానంటే మారు మాట్లాడకుండా ఆ టికెట్ని త్యాగం చేశారు. ఆ సీటుని పవన్ కళ్యాణ్కి అప్పచెప్పారు. కేవలం అప్పచెప్పి వదిలేయలేదు. ఎస్విఎస్ఎన్ వర్మ అక్కడ పవన్ కళ్యాణ్ కోసం పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. ఓటర్ల దగ్గరికి వెళ్ళి జనసేన పార్టీకి ఓటు వేయండి, తెలుగుదేశం పార్టీని ఆదరించండి, కూటమిని గెలిపించండి అని చెప్పేసి ఆయన ఓట్లు అభ్యర్థించారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నియోజకవర్గంలో భారీ మెజారిటీ తోటి వంగా గీత మీద గెలిచిన తర్వాత ఈ విజయంలో వర్మ గారిది కూడా భాగం ఉంది అని చెప్పేసి బాహాటంగానే ఒప్పుకున్నారు, మెచ్చుకున్నారు కూడా. అయితే రాను ఏమైందంటే ఇక్కడ పొరపొచ్చాలు మొదలైనవి. ఎందుకనంటే మామూలుగా ఈ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ని మీరు భారీ మెజారిటీతో గెలిపించండి, వర్మకి నేను ఎక్కడ అన్యాయం చేయను, ఆయనకి ఎమ్మెల్సీ పదవిచ్చి సగౌరవంగా మర్యాదగా చూసుకుంటామని చెప్పేసి చెప్పారు. అయితే ఎన్నికల తర్వాత మాత్రం ఆ మాటని నిలబెట్టుకోలేకపోయారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సూచన మేరకే ఇక్కడ ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా ఆపారు అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. వర్మకి ఎమ్మెల్సీ పదవి పవన్ కళ్యాణ్ వల్లే రాలేదు అని చెప్పి కూడా తెలుస్తుంది. పొత్తుల్లో ధర్మంగా మరి ఎదుటి పార్టీ వాళ్ళు కూడా చెప్పింది ఆలకించాలి, వాళ్ళ మాటని కొన్నిసార్లు తీసుకోవాలి, తప్పని పరిస్థితి అది. సో అందుకని చంద్రబాబు నాయుడు కూడా వర్మకి ఆ పదవి ఇవ్వలేక ఆగుతున్నారు అని చెప్పేసి సమాచారం.
అయితే ఏమవుతుందంటే నియోజకవర్గంలో ఇద్దరు పెద్ద నాయకులు ఉన్నారు, పవన్ కళ్యాణ్, వర్మ, ఇద్దరు పెద్ద నాయకులే. సో కాబట్టి వర్మకి సరైన గౌరవం దక్కట్లేదు. జనసేన పార్టీలో సమన్వయ లోపం ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళని సరిగా ఆదరించట్లేదు. ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి ఆహ్వానాలు ఉండట్లేదు, లేకపోతే ఇక్కడ ఫ్లెక్సీలు వేసినప్పుడు ఫోటోలు సరిగా వేయటం లేదు. అంటే జనసేన పార్టీ వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ ఫోటోలు పెద్దగా వేసి చంద్రబాబు నాయుడు ఫోటోలు చిన్నగా వేస్తున్నారని చెప్పి గోల చేయటం, ఇలాంటివన్నీ కూడా ప్రతిసారి ఆయన బాహాటంగానే మాట్లాడుతున్నారు. అంటే వర్మ ఏది కూడా మనసులో దాచుకునే వ్యక్తి కాదు, బాహాటంగా అడిగేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కూడా ఒకటి జరిగింది. ఇదే జనసేన పార్టీలోకి గతంలో వర్మ మీద పోటీ చేసి వర్మకి రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి పెండెం దొరబాబు 2024 ఎన్నికల తర్వాత ఆయన జనసేన పార్టీలోకి వచ్చి చేరారు. ఎప్పుడైతే పెండెం దొరబాబు జనసేన పార్టీలోకి వచ్చి చేరారో ఈ వివాదాలు మరింత ఎక్కువయ్యాయి. నేను ఇందాక అన్నాను కదా ఓపెనింగ్లో, ఈ వీడియో ఓపెనింగ్లో, ఎదుటి పార్టీ వాళ్ళ పాచికలకి వర్మ బలైపోతున్నాడేమో అని చెప్పేసి, ఇది వైసీపీ ఆడుతున్న డ్రామా అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులు అంతా కూడా అంటున్నారు. ఎందుకంటే ఎక్కడా కూడా జనసేన పార్టీలో వైసీపీ వాళ్ళు చేరింది లేదు. ఎందుకంటే కేవలం పిఠాపురం నియోజకవర్గంలో మాత్రమే పెండెం దొరబాబు వచ్చి జనసేన పార్టీలో చేరారు వైసీపీ నుంచి. జనసేన పార్టీ వాళ్ళు 22 స్థానాల్లో పోటీ చేశారు కదా రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఆ 22 స్థానాల్లోనూ వెళ్ళి వైసీపీ వాళ్ళు ఎందుకు చేరలేదు? కేవలం పిఠాపురంలో మాత్రమే వెళ్ళి పెండెం దొరబాబు ఎందుకు చేరాడు జనసేన పార్టీలో? తెలుగుదేశం పార్టీకి వైరి అయినటువంటి, ప్రత్యర్థి అయినటువంటి పెండెం దొరబాబు వెళ్ళి జనసేన పార్టీలో చేరడం ఏంటి? సో ఇదంతా కూడా కోవర్ట్ వర్క్లో భాగం, ఇదంతా కూడా రాజకీయ కుట్రలో భాగం, ఇదంతా కూడా జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి పొరపొచ్చాలు తీసుకురావాలి అని చెప్పేసి చేస్తున్న ఒక పెద్ద ప్రయత్నం. సో అందుకనే చూసి ఏరి కోరి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే వైసీపీ నేత వచ్చి జనసేన పార్టీలో చేరి ఇటు తెలుగుదేశం పార్టీకి అటు జనసేన పార్టీకి వైరం పెరిగేలాగా ఎత్తుగడలు వేస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాతే గొడవలు మొదలయ్యాయి, ఇంకా ఎక్కువ అయ్యాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మనం చూసినట్లయితే మొన్న ఈ మధ్య పిఠాపురం డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి ఒక దాన్ని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఓపెనింగ్ టైంలో చంద్రబాబు నాయుడు ఫోటో వేయకుండా ప్రారంభోత్సవం చేయడానికి ట్రై చేసినప్పుడు వర్మ దాన్ని వ్యతిరేకించారు. ఈ క్రమంలో పెండెం దొరబాబు వర్మ మీద దాడి కూడా చేశారని చెప్పేసి మనం విన్నాం. అయితే ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ఎక్కడా దూకుడు ప్రదర్శించలేదు. మామూలుగా అయితే మా నాయకుడి మీద దాడి చేయడానికి మీరెవరు అని చెప్పేసి అడుగుతారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం మీరు కాస్త దూకుడు తగ్గించుకోండి, పొత్తులు ధర్మం పాటించండి, మనం పొత్తులో ఉన్నాం, ఈ పొత్తు ఎక్కువ కాలం ఉండాలి, ఒక 3 టర్ములైనా ఈ పొత్తు కంటిన్యూ అవ్వాలి, లేకపోతే రాష్ట్రం అధోగతి పాలైపోతుంది, వైసీపీ అధికారంలోకి వచ్చేస్తుంది, వైసీపీ ఈ పొత్తును బ్రేక్ చేయాలని చెప్పేసి ఈ నాటకాలన్నీ ఆడుతుంది, ఈ కుట్రలన్నీ పన్నుతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చంద్రబాబు వర్మకి బ్రతిలాడి మరీ చెప్పారు. కానీ వర్మ దాన్ని అంతగా తలకెక్కించుకోలేదు. మళ్ళీ జనసేన పార్టీలోని పెండెం దొరబాబు తోటి వాళ్ళందరితోటి సున్నం పెట్టుకుంటున్నారు. అందుకనే 2 పవర్ హౌసెస్ ఒక చోట ఉండకూడదు కాబట్టి పిఠాపురంలో 3 మెన్ కమిటీని ఏర్పాటు చేసేసి ఇక్కడ పిఠాపురం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి వర్మని తప్పించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఇదంతా పొత్తులు బ్రేక్ అవ్వకుండా, ఈ కూటమిలో క్రాక్స్ రాకుండా జాగ్రత్తగా ఒక 15 సంవత్సరాల పాటు కూటమిని అలాగే కంటిన్యూ చెయ్యాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు ముందుకు నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. అటు పవన్ కళ్యాణ్కి కూడా ఎంత ప్రెజర్ పెరిగిందో మనం చూస్తున్నాం. తమిళనాడులో విజయ్ సింగిల్గా పోటీ చేసి 107 స్థానాల్లో విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ మీద చాలా ప్రెజర్ పెరిగింది. ఆ పార్టీ జనసేన పార్టీ నాయకులే, జనసేన పార్టీ కార్యకర్తలే పవన్ కళ్యాణ్ మీద ఫోర్స్ తీసుకొచ్చే విధంగా వైసీపీ రెచ్చగొడుతుంది. అయితే ఒకవేళ ఫోర్స్ తీసుకొచ్చినా వాళ్ళందరికీ బ్రెయిన్ వాష్ చేసేసే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. రాష్ట్ర పరిస్థితులు వేరు, తమిళనాడు పరిస్థితులు వేరు, అక్కడ రాజకీయాలు వేరు, ఇక్కడ రాజకీయాలు వేరు. ఇక్కడ కులం చూసి ఓటేస్తారు, లేకపోతే మనిషిని చూసి ఓటేస్తారు, సినిమా నాయకుల్ని చూసి ఓటేయరు అని చెప్పేసి క్లియర్ కట్గా వాళ్ళందరికీ కూడా బ్రెయిన్ వాష్ చేసేస్తున్నారట. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఏమైంది? చిరంజీవి విజయ్ కన్నా పెద్ద స్టార్ హీరోనే కదా, మరి ఎందుకని పోటీ చేసినప్పుడు సీఎం అవ్వలేకపోయారు?
ఇక్కడ తాను కూడా 2019 ఎన్నికల్లో సింగిల్గానే పోటీ చేశాడు కదా, మరి ఎందుకని సీఎం అవ్వలేకపోయాడు? ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పి ఇక్కడ రాజకీయ పరిస్థితుల్ని అక్కడ రాజకీయ పరిస్థితులతోటి ముడి పెట్టొద్దు, మీరు ఆగ్రహావేశాలకు లోనవద్దు, వైసీపీ చేసే టెంప్టింగ్ కామెంట్స్కి మీరు పడిపోవద్దు, మీరు ఎగ్జైట్ అవ్వద్దు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికప్పుడు టైం దొరికినప్పుడల్లా జనసైనికులకు కూడా బ్రెయిన్ వాష్ చేస్తూ, ఇటు టీడీపీ తరఫు నుంచి కూడా చంద్రబాబు టీడీపీ శ్రేణుల్ని కంట్రోల్ చేస్తూ వస్తున్నారు. నిజంగా వాళ్ళిద్దరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. పొత్తుల ధర్మాన్ని పాటిస్తూ కూటమిని చాలా జాగ్రత్తగా బ్రేక్ అవ్వకుండా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ కూటమిని బ్రేక్ చేయాలి, 2029లో అధికారంలోకి రావాలని చెప్పేసి అధికార కాంక్షతోటి వాళ్ళు ఈ కూటమిలో పొత్తులకి ఒత్తులు వేసి తగాదాలు పెట్టాలి, మొత్తం విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి కూడా చూస్తుంటే దాన్ని ఆ పాచికల్ని పారనివ్వకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ చాలా సమర్థవంతంగా ముందుకు నెట్టుకొస్తున్నారని మాత్రం చెప్పుకోవచ్చు. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.